6 గ్యారంటీల్లో 4 గ్యారంటీలను అమలు చేశామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఎంత కష్టమైనా 6 గ్యారంటీలను ఈ ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని మంత్రి స్పష్టం చేశారు. గత పాలకులు ప్రాజెక్టులను కట్టామని చెప్తున్నారని తప్ప చేసిన తప్పులను ఒప్పుకోవడం లేదని విమర్శించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిరుమలాయపాలెం మండలం మాదిరిపురంలో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం కూసుమంచి మండలానికి చెందిన కళ్యాణి లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. పదవులు ఉన్నా లేకపోయినా ప్రజలు తనను గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు. పాలేరు నియోజకవర్గ ప్రజలకు తానెప్పుడు రుణపడి ఉంటానని మంత్రి తెలిపారు. ఈ ప్రభుత్వంలో మీరు అప్లికేషన్ ఏదైతే పెట్టారో అతి కొద్ది రోజుల్లో తెల్ల రేషన్ కార్డు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. ఇక ఇళ్ళని ఇందిరమ్మ రాజ్యంలో ఇళ్లు ఇస్తామని ఆనాడు చెప్పాం. ఎన్నికల్లో బరాబర్ అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని అతి కొద్ది రోజుల్లోనే చేపట్టబోతున్నాం. ప్రాజెక్టులు కట్టామని చూపించారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులని మన ఎమ్మెల్యేలు మంత్రులు మేము అందరం పోయి చూసాం. ఆ ప్రాజెక్టుల పరిస్థితి ఏందో మీరు టీవీల్లో ప్రత్యక్షంగా చూశారు. ఇంకా సిగ్గు శరమ లేకుండా ఆ ప్రాజెక్టుని మేము పెద్ద చిత్తశుద్ధితో కలిపామని కట్టామని నిన్న మొన్న కూడా కారుకోతలకు వస్తున్నారు. తప్పు చేసినాడు, తప్పు అయిందని ఒప్పుకోవాల్సింది పోయి ఇంకా బుకాయిస్తున్నాడంటే వాళ్ళ మనస్తత్వం ఏ రకంగా ఉందో